ప్రభు యొక్క పుట్టుకను గురించి వినాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక అన్నది ఎలా జరిగింది అని యూట్యూబ్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆయన ఎట్ట పుట్టాడు చెప్పండి యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు. అదేదో ఆయన పుట్టుకలో తప్పు ఉన్నట్టు, లోపం ఉన్నట్లు. ఆ విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ సత్యాన్ని జాగ్రత్తగా వినడానికి మీ మనస్సు, హృదయాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభునాలో మనవి చేస్తుంటున్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని చదువుతాను. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. సూచన ఏంటి? ఆ సూచన అనేది ఆలోచిస్తే, ఆలకించుడి అంటే కొంచెం జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. ఈరోజు ఈ వీడియో చూసే వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకు అనంటే, క్రీస్తు పుట్టుక అన్నది ప్రపంచానికి అత్యవసరమైనటువంటి విధానం. సో ఈ విధానంలో క్రీస్తు ఇలా ఎందుకు పుట్టాడు, ఇలా పుట్టడానికి కారణం ఏంటి, ఇలానే పుడతాడా అన్నటువంటి విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు దేవుడు. ఆలకించుడి అని అంటా ఉన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అన్నాడు. అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. గుడ్, బాగుంది. కన్యక గర్భవతి అవుతుంది అని అన్నాడు. ఇక్కడ కన్యక గర్భవతి అవ్వడం లోనే ఉంది విశిష్టత. క్రీస్తు కన్యకకు జన్మిస్తాడు. ఎలా జన్మిస్తాడు అన్నది ఈరోజు మన మూలపాఠం. యేసు ప్రభువారు కన్యకకు ఎలా జన్మిస్తారు, పురుషుని సంబంధం లేకుండా ఎలా జన్మిస్తారు? సాధారణంగా ఈ లోకంలో పురుషుడు స్త్రీ కలవడం వల్ల పిల్లలు పుడతారు. దట్ ఈస్ న్యాచురల్ బర్త్. హౌ ద హ్యూమన్స్ గివ్ న్యాచురల్ బర్త్. న్యాచురల్గా బర్త్ ఏంటి అని అంటే, భార్య భర్త కలవడం వల్ల, లేక ఒక స్త్రీ పురుషుడు కలవడం వల్ల పిల్లలు పుడతారు. కానీ బైబిల్ చెప్తుంది అలా కాకుండా కన్యక మాత్రమే గర్భవతి అవుతుంది. అంటే పురుషునితో సంబంధం లేకుండా, ఏ పురుషుని ముఖాన్ని ఎరగకుండా, పురుషుని స్పర్శ లేకుండా, పురుషుడు స్త్రీని ముట్టుకోకుండా ఈ కన్యక అయినటువంటి మరియ గర్భాన్ని దాలుస్తుంది. అది ఎలా సాధ్యం? అది సృష్టికి విరుద్ధం కదా అని చాలామంది యూట్యూబ్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఇది ఆశీర్వాదకరమైనటువంటి సమాధానం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో లేక 34వ వాక్యంలో ఈ మాటలు చదువుకుందాం. దూత వచ్చాడు. దూత వచ్చి మరియమ్మకు చెప్పాడు, అమ్మా, నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు అని అంటే, ఆమంటది, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా అంటారన్నాడు. దూతతో మాట్లాడుతుంది. పరలోకం నుంచి పంపబడినటువంటి దేవదూతతో మరియ మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంది అంటే, అమ్మా, నువ్వు గర్భం దాలుస్తావనంటే ఇది ఎలా సాధ్యం? పురుషుని ముఖం నాకు తెలియదు, పురుషుని స్పర్శ నాకు తెలియదు, పురుషుని స్పర్శ లేకుండా, పురుషుని కలవకుండా
ఎలా నేను గర్భం దాలుస్తాను అని ఆ రోజున మరియ మాత్రమే అడిగింది ఈ క్వశ్చన్. ఈ రోజున అందరూ అడుగుతున్నారు. దానికి బైబిల్ చాలా చక్కని సమాధానం చెప్పబోతుంది. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఆ దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అన్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును అని అన్నాడు. వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అన్నాడు. ఒకటి, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, నీ చుట్టూ కమ్ముకుంటుంది. నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబో శిశువు అని అంటా అన్నాడు. శిశువు పుడతాడు, శిశువు పుడతాడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నాడు. దీనిలో చాలా ఆన్సర్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ క్రీస్తు పుట్టుట అన్నటువంటి విషయంలో ఒకటి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రెండు, దేవుని శక్తి ఉంది. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని శక్తితో ఎవరు పుడతారు? పరిశుద్ధుడు పుడతాడు. ఇప్పుడు ఒకవేళ మరియ పురుషుని స్పర్శతో పుడితే ఎవరు పుడతారు? మరి గర్భంలో నుంచి ఒక మనిషి పుడతాడు, ఒక నరుడు పుడతాడు. ఒక పాపం చేసినటువంటి వ్యక్తి, ఒక పాపంలో ఉన్నటువంటి వ్యక్తి పుడతాడు. దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అని అంటా ఉన్నాడు. అది ఈ కన్సిడర్డ్ యాజ్ సిన్. పాపంలోనే తల్లి గర్భం ధరిస్తూ ఉంది. ఎందుకంటే ఆదాము చేసిన అతిక్రమం వలన వచ్చిన పాపం మనుషులందరి మీద కూడా అది ప్రొసీడ్ అవుతూ ఉంది. కాబట్టి ఏ మనిషికి పిల్లలు పుట్టినా వాళ్ళకి ఏం పాపం ఉంటుంది? జన్మ పాపం ఉంటుంది. పెరిగే కొద్ది కర్మ పాపం ఉంటుంది. జన్మలో పాపం, జీవించే జీవితంలో పాపం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడు పాపం లేనివాడిగా పుట్టాలి, మనిషిగానే పుట్టాలి, కానీ పాపం లేనటువంటి పరిశుద్ధుడిగా పుట్టాలి. పుట్టిన మనుషులందరూ లోకంలో అమ్మా నాన్నకి లేక స్త్రీ పురుషునికి వాళ్ళు పాపంలో గర్భం దాల్చారు. కానీ పరిశుద్ధుడైన దేవుని కుమారుడు పాపం లేకుండా గర్భం దాల్చాలి. కాబట్టి మనిషి ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చ వల్ల, మనుషుని కోరిక వల్ల పుట్టడానికి వీల్లేదు. పుడితాడు మనిషి అవుతాడు. మనిషి కలవడం వల్ల దేవుడు పుట్టడు. ఎందుకు దేవుడు పుట్టడు అంటే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనుషులు ఆయన్ని పుట్టించలేరు, మనుషులు ఆయన్ని పుట్టించకూడదు. మనుషులు పుట్టిస్తే ఆ వ్యక్తి దేవుడు అనబడ్డు మనిషి అవుతాడు, ఆ వ్యక్తి పరిశుద్ధుడు అనబడ్డు పాపి అవుతాడు. కాబట్టి ఒక పాపి యొక్క రక్తం పాపుల కొరకు చిందించి వారి పాపాలు కడగడానికి విమోచన క్రయధనంగా పనికిరాదు. ఆ రక్తం పరిశుద్ధమైనదై ఉండాలి, ఆ వ్యక్తి పరిశుద్ధుడైన వాడై ఉండాలి, ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి. ఇలాంటి వ్యక్తిని కనడానికి మనుషుల వల్ల ఇది జరిగేది కాదు, జరగకూడదు. దేవుడి ద్వారానే పుట్టాలి, పరిశుద్ధుడై ఆయన ఉండాలి. ఈ పుట్టుకలో హ్యూమన్ ఎలిమెంట్ కానీ ఉంటే అది జరిగేది ఏంటి అని అంటే, పుట్టబోయే శిశువు పాపిగా పుడతాడు, అపవిత్రుడుగా పుడతాడు. ఆ అపవిత్రుడు భూమి మీద ఉన్న మనుషుల పాపాలు తీసివేయబడ్డానికి తన మరణం పనికిరాదు, తన రక్తం పనికిరాదు. పాపానికి పరిహారం చెల్లించడానికి ఆ రక్తం పనికిరాదు. అవునా? అందుకే యోహాను సువార్తలో ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట చదువుకుందాం. 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం.
ఎలా మనిషి పుట్టాలి అన్నది ఈ వచనంలో మనం గమనించవచ్చు. ఆ భాగాన్ని మనం చూద్దాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్నాడు. దేవుని పిల్లలు లేక దేవుని కుమారులు పుట్టే విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంటే దేవుడు పాపంలో పుట్టినటువంటి మనుషుల్ని దేవుని కుమారులుగా అంగీకరించే విధానం, మారే విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అది గమనిద్దాం. అది ఎలాగంటే, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, నమ్మి బాప్తిస్మం పొందుతారో వాళ్ళు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంట. 13వ వచనం, వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని, ఎలా? దేవుని వల్ల పుట్టిన వారే గాని అని అంటా ఉన్నాడు. దేవుని వల్ల పుట్టాలి అని అంటే ఏమి ఉండొచ్చో ఏమి ఉండకూడదో ఇక్కడ రాస్తూ ఉన్నాడు చూడండి. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీర ఇచ్చల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అంటే దేవునికి తన కుమారుడు పుట్టాలి భూమి మీద అని అంటే వాళ్ళు ఎలా పుట్టకూడదు? మనుషుల ఇచ్చే వలన. మనుషులకి కామ కోరిక వస్తే దాన్ని తీర్చుకోవడం వల్ల స్త్రీ పురుషులకు పుట్టినటువంటి వారు దేవుని కుమారులు అనబడరు, పరిశుద్ధులు అనబడరు, నీతిమంతులు అంతకంటే అనబడరు. అదే బైబిల్ చెప్తుంది. శరీర ఇచ్చ వలన పుట్టకూడదు. దేవుని కుమారులు ఎలా పుట్టాలి? శరీర ఇచ్చ వలన పుట్టకూడదు అన్నాడు. తర్వాత మనసుకు కోరిక కలిగినందు వల్ల, కోరిక తీర్చుకోవడం వల్ల పుట్టకూడదు అని అన్నాడు. అవునా? వారు దేవుని వల్ల పుట్టిన వారు కానీ రక్తం వల్లైనను అని అంటా ఉన్నాడు. రక్త మార్పిడి వలన, స్త్రీ పురుషుని రక్త కలయిక వలన పుట్టకూడదు. అందుకని పురుషుని ఎరుగకుండా పరిశుద్ధురాలైన మరియమ్మ, పురుషుని ఎరిగినటువంటి మరియమ్మ గర్భం దాల్చే విధానానికి పరిశుద్ధాత్ముడు అవసరమయ్యాడు. దేవుని శక్తి అవసరమైంది. ఒకవేళ దేవుణ్ణి మనిషే కని మనిషే పుట్టిస్తే మనిషే దేవుని కంటే గొప్పవాడు. దేవుడు మనిషి ద్వారా సృష్టించబడడు. బికాస్ హీఈస్ లివింగ్ ఎంటిటీ. ఇంకా స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే దేవుడు పుట్టే దేవుడు కాడు. ఆయన క్యాలెండర్లోకి రావడానికి శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. ఆయన భూమి మీదకి రావడానికి శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. కానీ నిజానికి ఆయన ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. అదే చెప్తుంది యోహాను సువార్త 1వ అధ్యాయం. వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు. అని 14వ వచనంలో అన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి అన్నాడు. శరీరాన్ని ధరించింది అని అన్నాడు. శరీరాన్ని ధరించింది. వాక్యము శరీరాన్ని ధరించింది అన్నాడు. కానీ ఎలా ధరిస్తుంది? ఎలా ధరిస్తుంది? మనకు తెలిసిన పద్ధతిలో స్త్రీ పురుషులు కలవడం వల్ల పుట్టేటువంటి విధానంలో, స్త్రీ పురుషుని వల్ల కలిగే విధానంలో పురుషుని స్పర్మటోజోన్ వచ్చేసి స్త్రీ ఎగ్తో మరి ఫర్టిలైజ్ అయినప్పుడు, కలిసినప్పుడు పిండం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఈ పిండాన్ని ఏర్పాటు చేసే విధానం ఎవరికి అప్పజెప్పబడింది అని అంటే పరిశుద్ధాత్మునికి, దేవుని శక్తికి అప్పజెప్పబడింది. ఎవరు పిండాన్ని ఏర్పరుస్తున్నారు? పరిశుద్ధాత్ముడు మరియ మీదకు వచ్చాడు అని అంటే హీఈస్ ఇన్ ద వర్క్ ఆఫ్, ఏ వర్క్లో ఉన్నాడు? శరీరాన్ని దేవునికి అమర్చేటువంటి పద్ధతిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆ మాటలు
మనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది అన్నాడు. హల్లెలూయా. రైట్. ఎలా ఇది జరుగుతుందో చూద్దాం. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన కార్యం చేసేటువంటి దేవుడు. అది ఎలాగో అది దేవుడు చెప్తున్నాడు, చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను, లేక 5వ వచనం చదువుతున్నాను. చూడండి. ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని అన్నాడు. అంటే ఒక మనిషి పుట్టుకలో అవసరమైంది ఏంటి అని అంటే జీవాత్మ, జీవింపచేసేటువంటి ఆత్మ. అది ఎవరిస్తారట? దేవుని దగ్గర నుంచి దేవుని ఆత్మ కలిగించేది. అది దేవుని ఆత్మ జీవాత్మను ఒక వ్యక్తిలోనికి కలిగిస్తుంది. 6వ వచనం చదువుకుందాం. ఆయన ప్రవచించినప్పుడు, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను అని అన్నాడు. ఈ పని ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మరియమ్మ పైకి లేక ఆమె మీదకి ఎందుకు వచ్చాడు? దేవుని శక్తి ఆమెను ఎందుకు ఆవరించి ఉంది అని అంటే, ఇదిగో ఆమె గర్భంలో వాక్యానికి చర్మం కప్పడానికి, వాక్యానికి నరాలను ఇవ్వడానికి, వాక్యానికి మాంసాన్ని ఇవ్వడానికి, వాక్యానికి అవయవాలను అమర్చడానికి, కళ్ళు అమర్చడానికి, బ్రెయిన్ అమర్చడానికి, గుండె అమర్చడానికి, చెవులు అమర్చడానికి, నాలుగు అమర్చడానికి, మానవునికున్న శరీర అవయవాలు వాక్యానికి అమర్చడానికి పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చాడు. అవునా? ఆమె మీద నిలిచినాడు ఆయన ఆమె గర్భంలో వాక్యానికి ఏం చేస్తున్నాడు? చర్మాన్ని కప్పుతున్నాడు, వాక్యానికి నరాలు ఇస్తున్నాడు, వాక్యానికి మాంసం ఇస్తున్నాడు. మాంసం ఇచ్చి దాని మీద నరాలు ఇచ్చి దానికి ఎముకలు ఇచ్చి ఎన్ని చేస్తున్నాడంటే ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి దేవుడు. అవును, ఎలా చేస్తున్నాడు అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చదువుకుందాం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అని అంటా ఉన్నాడు. దేవుడు తన ఆత్మని మరియమ్మ మీదకి ఎందుకు పంపాడు అని అంటే, మరియమ్మ గర్భంలో అద్భుతం చేయడానికి. ఏం అద్భుతం చేస్తాడు ఆయన? యెహెజ్కేలు గ్రంథంలో రాశాడు కదా, చర్మాన్ని కప్పుతాడు. ఎవరికి? వాక్యమైన దేవునికి చర్మాన్ని కప్పుతాడు. వాక్యమైన దేవునికి ఏం పెడతాడు? నరాలు ఇస్తాడు, మాంసాన్ని ఇస్తాడు, ఎముకలు ఇస్తాడు, బ్రెయిన్ ఇస్తాడు, కళ్ళు ఇస్తాడు, ముక్కు ఇస్తాడు, చెవులు ఇస్తాడు, నోరిస్తాడు, కాళ్ళు ఇస్తాడు, శరీర అవయవాలన్నీ సృష్టిస్తాడు. ఎలా సృష్టిస్తాడు? దేవుని శక్తితో. అందుకే పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి వచ్చి నిలిచి ఉన్నప్పుడు దేవుని శక్తి ఆమెను ఆవరించింది. పరిశుద్ధాత్ముడు ఆ దేవుని శక్తితో చేసే ప్రోగ్రాం ఏంటి, కార్యం ఏంటి అని అంటే, వాక్యమై ఉన్న దేవాతి దేవునికి శరీరాన్ని, అవయవాల్ని అమర్చేటువంటి ప్రక్రియలో ఆయన ఉన్నాడు. అవునా? చర్మము పొదిగి మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుతారు. దేవుడు తన ఆత్మని ఏం చేశాడు? ఏం చేశాడు? తన ఆత్మ ద్వారా ఆయనకు ఏమిచ్చాడు? శరీరాన్ని, అవయవాలను ఇచ్చాడు. ఇంతకీ వాక్యం అంటే ఏంటి?
వాక్యం అంటే జీవం. జీవమైన వాక్యానికి ఈ శరీర అవయవాలన్నీ కప్పబడ్డాయి. దానికి ఇంకా కొంచెం మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరు ప్రవేశిస్తున్నారు ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి ప్రవేశిస్తున్నాడు? పరలోకం నుంచి ఈ లోకంలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే ఆయన 2023 సంవత్సరాలు 24వ సంవత్సరంలో పుట్టిన దేవుడు కాడు. ఆయన ఉన్న దేవుడు. దేవుడు పుట్టడం ఏంటి అసలు? దేవుడు స్వయంభవుడు. ఆయనే ఉన్న దేవుడు. అందుకే మోషేతో, అయ్యా నీ పేరేం చెప్పాలి ఫరో రాజుకి అని అడిగితే మోషేకి దేవుడు తన పేరుని ఎలా పరిచయం చేస్తాడంటే, నేను ఉన్నవాడననే దేవుడినని నువ్వు చెప్పు అని అంటాడు. నేను ఉన్నవాడననే దేవుడినని నువ్వు చెప్పు ఫరో రాజుతాను అంటాడు. అవునా? ఆయన ఉన్న దేవుడు. ఎలా ఉన్న దేవుడు? నీ ఆలోచనకి నా ఆలోచనకి తెలియదు. బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ యూనివర్స్. ఈ అనంతం అంతా కూడా ఈ సృష్టి అంతా సృష్టించక ముందే ఉన్న వాడే ఉన్న దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల నాటి వ్యక్తి కాడు. హీఈస్ నాట్ ద గాడ్ ఆఫ్ 2024 ఇయర్స్. 2024 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాడు. ఈయన ఎప్పుడో ఉన్నవాడు. ఆ మాట ఆయన చెప్పే మాటల్లో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. యూదులతో ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు ప్రభు అంటా ఉన్నాడు, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే ఆయన ఉన్నాను అని చెప్తున్నాడు. అంతేకాదు అనేం చెప్తున్నాడు చూడండి. యేసు ప్రభు అంటా ఉన్నాడు యూదులతో, లేక అక్కడున్న దేవుని సమాజంతో, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. 56వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం కంటే ముందున్నాను అని అన్నాడు. అంటే ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వస్తున్నాను అని అన్నాడు. అబ్రహాము యేసు ప్రభు శరీరాన్ని ధరించిన రోజును చూశాడంట. అవునా? ఎలా చూశాడు? ఆయన చూశాడంట, ఆత్మలో చూశాడు. అవునా? అంటే యేసు ప్రభువారు దీన్ని పుట్టుక అని అనరు. పరలోకం నుంచి సృష్టిలోనికి శరీరాన్ని ధరించుకొని రావడం. మనం సూట్ వేసుకొని ఏ విధంగా అయితే పెళ్ళికి వెళ్తామో లేక ఇంకొక దానికి వెళ్తామో, అలా వాక్యమై ఉన్న దేవుడు, అబ్రహాముకు ముందుగా ఉన్న దేవుడు, సృష్టిలో ఎప్పటి నుంచో ఉన్న దేవుడు శరీరాన్ని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా ఆయన ధరించుకొని, ఆయన తగిలించుకొని
సశరీరుడుగా శరీరం కలిగిన వానిగా మన మధ్య నివసించను. ఒక పరిశుద్ధునిగా నివసించాడు, ఒక నీతిమంతునిగా నివసించాడు. ఆయన 33.5 సంవత్సరాలు వయసులో, తన యవ్వన వయసులో పరిశుద్ధుడిగా జీవించి, నీతిమంతుడిగా జీవించి, పాపివైన నీ కొరకు, పాపినైన నా కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని విమోచన క్రయధనంగా చెల్లించాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని ఆయన శిలువ రక్తంలో కడిగి ప్రక్షాళన చేసి పరిశుద్ధపరిచాడు అన్నా. కాబట్టి తను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులు అవ్వడానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. వాళ్ళు రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్య ఇచ్చిన వలన పుట్టిన వారు కారు. ఇలా పుట్టాలి. ఒకవేళ మనుషులే దేవుడిని చేస్తే ఇక ఆ దేవుడు శక్తి లేని దేవుడు. ఎందుకంటే దేవుని కంటే శక్తివంతులు మనుషులే. ఈ లోకం చేస్తుంది అదే. దేవుళ్ళని తయారు చేసుకొని ఆరాధిస్తుంది లోకం. కానీ దేవుడు అలా ఆరాధించబడే దేవుడు కాదు. దేవుడు మనుషుల ద్వారా సృష్టించబడే దేవుడు కాడు. దేవుడు మనుషులను సృజించిన దేవుడు, మనుషుల చేత సృజించబడే దేవుడు కాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ మీదకి వచ్చినప్పుడు, దేవుని శక్తి ఆమెను ఆవరించినప్పుడు, మరి ఆయనకి శరీరాన్ని ధరింపచేసేటువంటి ప్రోగ్రాం మొదలైంది. ఆ రీతిగా ఆయన సృష్టిలోకి వచ్చాడు. అబ్రహాము పుట్టక మునిపై నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అబ్రహాము నా దినం చూడడానికి ఎంతో ఆనందించాడు, ఇష్టపడ్డాడు. కానీ నేను పుట్టడం చూసి ఆయన ఆనందించాడు, అది చూచి ఆయన సంతోషించాడు అని. ఇంకా ఆయన ఏమంటాడు తెలుసా? యూదులకి ఏం అర్థం కావడం లేదు. ఈరోజు యూదులకే కాదండి, ఈరోజు ప్రపంచానికి అర్థం కావడం లేదు. క్రీస్తు ఎందుకు ఇలా పుట్టాడు, ఎందుకు ఈ రీతిగా పుట్టాడు, అసలు ఆయన పుట్టుక ఎలా జరిగింది అన్నది ఈ రోజుకి తెలియలేదు జనాలకు. అపోహలు, మానవ మాతృలుగా ఉండి స్త్రీ పురుషులు కలిస్తేనే పుట్టాలి అనుకునేటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచన కలిగి అపవిత్రమైన పుట్టుక విధానాన్ని యేసు ప్రభు వారి పుట్టుకకు ఆపాదిస్తూ ఉన్నారు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు, అవునా? ఆయన అంటా ఉన్నాడు యోహాను 8వ అధ్యాయం 23వ వచనంలో, మీరు క్రిందివారు అని మనుషులను అన్నాడు. యూదుల్ని మీరు క్రింద భూమి మీద ఉండేవాళ్ళు అన్నాడు. మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, నేను తండ్రి దగ్గర పైన జీవించేవాడిని. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఈ పాపం నుంచి, శాపం నుంచి, ఈ దరిద్రాల నుంచి, వ్యాధుల నుంచి, మీ పాపంలో చనిపోయి నరకంలో కాలకుండా మిమ్మల్ని తప్పించడానికి నేను శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. శరీరం ధరించుకొని మీ మధ్య నివసించి మీ కొరకు నా ప్రాణం పెట్టి మరణం నుంచి మిమ్మల్ని తప్పించాలని నేను ఇష్టపడి వచ్చాను. మీ కొరకు నా రక్తాన్ని చిందించి ఆ రక్తధారంలో మీ ప్రతి పాపం కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతురాలుగా చేయడానికి వచ్చాను. మిమ్మల్ని నేను నివసించేటువంటి ఆ పైనున్న రాజ్యంలో పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని ఆయన చెప్పాడు. అందుకు ఆయన వచ్చింది. మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈలోక సంబంధులు, నేను ఈలోక సంబంధుడను కాను అన్నాడు. ఆయన పరలోక సంబంధి కాబట్టి స్త్రీ పురుషుడు కలయిక వల్ల ఆయన పుట్టకూడదు. ఆయన పరలోక సంబంధి. నీవు నేను స్త్రీ పురుషులకు పుట్టిన లోక సంబంధులం. అందుకే ఆయనకి శరీరం అమర్చడానికి మనుషులు పనికిరారు, మనుషుల టెక్నాలజీస్ పనికిరావు. దేవుడే పనికి రావాలి, పరిశుద్ధాత్ముడే రావాలి, దేవుని శక్తి ఆవరించాలి. అక్కడ మరియమ్మ గర్భంలో ఆయన వాక్యమైన దేవునికి, జీవమైన దేవునికి శరీరాన్ని అమర్చాలి. అప్పుడు ఆయన శరీరధారి అయి మన మధ్యలో నివసించాలి అని అన్నాడు. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను అన్నాడు. 57వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయం 57వ వచనం. యేసు ప్రభు అంటా ఉన్నాడు,
అబ్రహాము పుట్టక మునిపేము నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యూదులతో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ కళ్ళు తెరవబడ్డాయా? ఆయన ఎలా పుట్టాడో. ఒక పాపిగా పుడితే నిన్ను ఆయన రక్షించలేడు. ఆయన దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అవునా? 1వ అధ్యాయం 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని అన్నాడు. ఏం చేయబడింది? ఆయనకి శరీరం అమర్చబడింది. అమర్చే ప్రోగ్రాంలు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని శక్తి మరియమ్మను ఆవరించి ఆ గర్భంలో ఆయనకి శరీరాన్ని అమర్చారు. చాలా యేసు క్రీస్తు ప్రభువారు శరీరంలో ఈ లోకానికి ఎలా వచ్చాడో, ఎలా పుట్టాడో, నీ కొరకే ఆయన పుట్టాడు. పుట్టిన యేసుని తృణీకరించదు. నిన్ను రక్షించడానికే పరిశుద్ధుడిగా పుట్టాడు. వాక్యమైన దేవుడు, ఆత్మమైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు నీ కొరకే. ఆ ప్రభువుని నమ్మి పరలోక భాగ్యాన్ని పొందుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. జీవజలముల అధిపతి నీకు స్తోత్రం నాయన. తన్ను ఎందరు అంగీకరించిన వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఈ దినం మిమ్మల్ని అంగీకరించే ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులకు కృప చూపి ప్రతి పాపిని కడిగి పరిశుద్ధపరిచి మీ రక్తంలో యేసయ్య మీరు మా కొరకు మరణించి తిరిగి లేచి నాన్న మీరుండే స్థలంలో మేముండడానికి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మరలా రాబోతున్నారు. అట్టి కృప కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు సజీవనామలో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.